మౌలి వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి తాటి గారెలండి. చాలా చాలా బావుంటాయి. మనం ఎలా చేయాలో చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా ఇక్కడైతే నేను తాటికాయ అయితే తీసుకున్నాను. మంచి వాసన అయితే వచ్చేస్తుంది. నేనైతే 2 తాటికాయలు తీసుకున్నాను. ఒక తాటికాయ మా పిల్లలు నేను చేస్తానని పట్టుకెళ్ళిపోయారు. ఇంకా ఉన్న ఒకటికి మీకు చూపిస్తున్నాను. సో, ముందుగా తాటికాయని తీసుకొని దానిపైన ఇలా ఉంటుంది కదండీ! దాన్ని తీసేయండి. తీసేసి ఏదైనా రాయి పట్టుకొని పైన 2, 3 దెబ్బలైతే వేయండి. చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి. చాలా సరదాగా అనిపించింది నాకు ఈ మెథడ్ అంతా కూడాని. నాకు ఇష్టం. మా మావయ్య గారికి నేను చేసే తాటిగారెలంటే చాలా చాలా ఇష్టమండి. సో, మొత్తం ఇలా ఒక్కసారి కొట్టుకుంటే చక్కగా విడిపోతుంది. ఇప్పుడు దాన్ని ఒక పళ్ళెంలో పెట్టుకొని విడదీసేద్దాం. చాలా చాలా బావుంటాయి. వాసనకి అబ్బబ్బబ్బా! నోట్లోంచి వాటర్ వచ్చేస్తున్నాయండి. సో, ఇప్పుడు అందులో 3 టెంకులుంటాయి. అందరికీ తెలుసు కదా! పైన మనకి ఇలా ఉంటుంది కదా! ఒక లేయరు. దాన్ని స్లోగా తీసేయండి. ఇది చక్కగా మొగ్గిపోయింది. సో, అందుకని ఇలా లాగుతుంటే అలా వచ్చేస్తుంది. చూసారా? ఇదే విధంగా మనం మొత్తం తాటికాయ పైన ఉన్న పైన లేయర్ అంతా కూడా తీసేద్దాం. మంచి వాసన హెల్తీ స్నాక్స్ అండి ఇది నిజంగానే. దీంట్లో ఎన్నెన్నో బెనిఫిట్స్ ఉన్నాయంటారు. ఆ బెనిఫిట్స్ ఏమీ నాకు తెలీదు. కానీ నాకు ఒక్క విషయం మాత్రం తెలుసండి. తింటుంటే మాత్రం మరొకటి తినాలి అని అనిపిస్తుందని మాత్రం తెలుసు. ఇది మాత్రం మా ఇంట్లో అందరికీ కూడా ఫేవరెట్ అండి. అంత ఇష్టం అందరికీ కూడాని. సో, ఇప్పుడు ఇలా తీసుకున్నాం గదా! మరి తాటి పేసం ఎలా తీయాలంటే, మన దగ్గర క్యారెట్ తురుముకుని గ్రేటర్ గానీ, లేదా ఇలాంటి స్ట్రైనర్ గానీ ఉంటే గనక, మనం తాటి పేసం తీయడం చాలా ఈజీ అయిపోతుంది. ఫస్ట్ మనం తీసుకున్న తాటికాయ పైన ఒక 2, 3 టేబుల్ స్పూన్ల నీళ్ళైతే చిలకరించండి. చిలకరించి వాటిల్ని జస్ట్ అలా అలా కదుపుతూ ఉండండి. ఇలా కదిపేసి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం. పక్కకు తీసేసుకుని అందులోంచి ఒక టెంకను మాత్రమే తీసుకున్నాను. అదేనండి గుజ్జుతో ఉన్న టెంకనే తీసుకున్నాను. దాన్ని గ్రేడర్ సహాయంతో అయితే గుజ్జు తీసేస్తున్నాను. ఇలా చేయడం వల్ల తాటికాయలో ఉన్న పీచు, నార అవి రాకుండా ఉంటాయి. చూసారా? చక్కగా పల్ప్ అయితే వచ్చేసింది. అదేనండి గుజ్జు అయితే వచ్చేసింది కదా! సో, ఇదే విధంగా మనం గుజ్జుని తీసుకోవచ్చు. లేదు అనుకుంటే గనక పళ్ళెం హార్డ్‌గా ఉంటుంది కదా! ఎడ్జెస్ కొంచెం షార్ప్‌గా ఉన్నది తీసుకొని దానికి వేసి తీసినా కూడా మన తాటిపండు గుజ్జు అయితే వచ్చేస్తుందండి. నేను ఎక్కువ వాటర్ ఎందుకు యూజ్ చేయట్లేదంటే దీన్ని నేను స్టోర్ చేయాలనుకుంటున్నా. సో, అందుకని చెప్పేసి ఎక్కువ వాటర్ పోయట్లేదు. చూడండి నేనైతే ఇలాంటి చిల్లులు బుట్ట మీద కూడా హ్యాపీగా తాటిపీసని తీసేయొచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి వాటర్ ఎక్కువ పోసేసామనుకోండి, అది 1, 2 రోజులకు మించి ఉండదు. అలా కాకుండా తక్కువ వాటర్‌తో మనం పేసం తీసామంటే, పేసం గట్టిగా ఉంటుంది గానీ, ఒక 2, 3 నెలలు నిలువ ఉంటుందటండి. నేనైతే అన్ని నెలలు ఉంచలేదు నిలువ అయితేనే ఎప్పుడు గూడాని. నాకు తాటిపకాయలు 2 ఉన్నాయన్నాను కదా! ఒకటి మా పిల్లలు తీశారు. ఒకటి నేను తీసా. మొత్తం తాటిపేసం 2 కాయలకి కలిపి ఇంతైతే వచ్చింది. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చండి. ఒక 15 రోజులు లేకపోతే నెల్లాళ్ళు ఉంటుందేమో. నాకైతే 15 రోజులుకి చేసేసాను నేనైతేని. నెల్లాళ్ళు ఉంటుందని చెప్పారు. నాకు తెలిసిన వాళ్ళైతేని. నేనైతే ఒక ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాం అని చెప్పేసి అనుకుంటూనే అందులోంచి కొద్దిగా తాటిపేసం తీసేసి కష్టపడి చేసాం గదండీ! ఎప్పుడో తింటే ఎలాగా? సో, అందుకని గబగబా ఆ పేస్ట్‌లోంచి ఒక 2 కప్పుల తాటిపేసాన్నయితే తీసేసుకున్నా. ఇలా తీసేసుకొని ఒక బౌల్‌లో అయితే వేసుకున్నాను. చూడండి థిక్‌గా ఉండడం వల్ల ఒక స్పూన్ సహాయంతో అయితే తీసేసుకుందాం. నేనిక్కడ 2 కప్పుల తాటి గుజ్జునైతే తీసుకున్నాను. ఎందుకంటే తాటి గారెలు నాకు బాగా వచ్చు. తాటి రొట్టు కూడా వేస్తాను. తాటి బూర్లు ఇంకా ఏం చేస్తారు? మీకేమన్నా తెలిస్తే గనక నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎలా చేస్తారు
అన్నది కూడా కొంచెం చెప్పండి. ఏంటంటే నాకు తెలియని విషయాలు నా గోల్డ్ అండ్ డైమండ్స్ చెప్తే నేను ఈజీగా ఫాలో అవ్వచ్చు కదా! సో 2 కప్పుల తాటి గుజ్జుకి 1 కప్పు బెల్లం కరెక్ట్‌గా సరిపోతుంది. అందులోని 2 కప్పుల వరిపిండండి ఇది. మెత్తగా జల్లించేసుకున్నాను. 2 కప్పుల వరిపిండి వేసుకున్నాను. అందులోని అరకప్పు పచ్చి కొబ్బరి తురుమైతే యాడ్ చేశాను. ఇది వేయడం వల్ల కమ్మగా భలే ఉంటుంది. అందులోని ఒక చిటికెడు ఉప్పు. మరీ వెగుటుగా ఉంటుంది కదండీ తీపి ఎక్కువ తినేస్తే. అందుకని చెప్పేసి కొద్దిగా సాల్ట్ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవచ్చు. ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయినా ఇలా స్పూన్స్‌తో కలపడం కంట మన చేత్తో కలిపితే మరీ బాగా కలుస్తుందని నేను అనుకుంటున్నాను. సో, అందుకని చేయి పెట్టేసి కలిపేస్తున్నాను. హైజీనిక్‌గానే చేస్తున్నానండి మొత్తం ప్రాసెస్ అంతా కూడాని. ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉందో. మీకు నచ్చితే ఇదే టైంలో యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఆ ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుందని చెప్పేసి వాడలేదు. మూత పెట్టేసి ఒక గంట సేపు అలా వదిలేయండి. మీరు కుదిరితే ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చు. నేను బయటే వదిలేసాను ఒక గంట. గంట తర్వాత మూత ఓపెన్ చేసి ఇంకొకసారి కలుపుకుందాం. ఎక్కడైనా బెల్లం కరగకపోతే ఈ గంట సేపు నానింది కదా! చక్కగా కరిగిపోయి మన పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకున్నాను. మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద అయితే అడ్జస్ట్ చేసుకుని ఒక చిన్న కప్పులో కొద్దిగా నూనె తీసుకున్నానండి. ఆ నూనెని అరచేతికి అప్లై చేసుకుని కొద్దిగా పిండి తీసుకున్నాను. దాన్ని రౌండ్ బాల్‌లా అయితే చేశానండి. మనం గారెలు చేస్తాం కదా! సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడి నుంచి మాత్రం. చూసారా? బాగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుందాము. మరీ మందంగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. సమానంగా ఉండాలి. చూసారా? గారె ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుని ఈలోపు మన ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మాత్రమే తాటిగారెలు అయితే వేసుకోవాలి. కలర్ అయితే వచ్చేస్తాయి కానీ లోపల ఉడకదండి. అందుకు లో టు మీడియం ఫ్లేమ్ మీదే ఉడకనిద్దాం. మరొకసారి ప్రాసెస్ చెప్తున్నాను. అరచేతికి ఆయిల్ అప్లై చేసుకుని కొద్దిగా తాటి పేసాన్ని తీసుకుని అదేనండి మనం కలుపుకున్న మిశ్రమాన్ని తీసుకుని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి మధ్యలో ఒక హోల్ పెట్టి వేడి వేడి నూనెలో అయితే వేసేద్దాం. మీలో ఎవరైనా కొత్తగా వీక్షిస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇంత కష్టపడి చేస్తున్నాను కానీ నా గోల్డ్ అండ్ డైమండ్స్ ఎవ్వరు కూడా ఒక్క లైక్ కూడా ఇవ్వట్లేదు. ప్లీజ్ మీరు ఇచ్చే బూస్టర్ ఏంటంటే ఒక లైక్ మాత్రమే. ఇంక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకుని పిండి ముద్ద తీసుకుని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుని మధ్యలో హోల్ పెట్టేసి వేడి వేడి నూనెలో అయితే వేసేద్దాం. ఆయిల్‌లో ఎన్ని పడతాయో అన్ని మాత్రమే తీయండి. ఓవర్‌లోడ్ చేయొద్దు. బిగినర్స్ ఎప్పుడు కూడాని ఒకదానికొకటి అంటుకుపోతాయి. ఇది మాత్రం కంటిన్యూగా చెప్తున్నాను. 1, 2 నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు టర్న్ చేయండి. టర్న్ చేయండి. మనం హై ఫ్లేమ్ పెట్టామంటే గనక లోపల ఉడకదు. పైన మాత్రం కలర్ వచ్చేస్తూ ఉంటుంది. లైట్‌గా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు తీసేయండి. అంతే తప్ప బాగా వేగనవసరం లేదు. ఎందుకంటే మనం తీసుకున్నది వరిపిండే కాబట్టి తక్కువ టైంలోనే వేగిపోతాయి అన్నీ కూడాని. చూడండి లైట్‌గా కలర్ చేంజ్ అవుతుంది కదా! ఇప్పుడు ఒక్కొక్కటి తీసేద్దాం. మరీ కలరు థిక్ కలరు గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. లైట్‌గా కలర్ మారుతుంది అన్న టైంకి మనం తీసేస్తే సరిపోతుంది. నేను ఇది నైట్ చేస్తున్నానండి. సో, లైటింగ్ సరిపోక నేను లైట్‌ని పెంచితే గనక అవి కొంచెం థిక్‌గా కనిపిస్తున్నాయి. బట్ ఇంత థిక్ కలర్ అయితే లేవు. లైట్‌గా కలర్ అయితే వచ్చినాయి. చూసారా? ఇలా 2 వైపులా లైట్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి మనం ప్లేట్‌లో అయితే వేసేసుకోవచ్చు. లైట్‌గా కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది. లోపల కుక్ అయిపోతాయండి ఈజీగాని. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత తింటే భలే టేస్టీగా ఉంటుంది. నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి నాకొక 25 తాటిగారెలు అయితే అయినవి. ఇవి ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే గనక
2-3 రోజులైతే నిలువ ఉంటాయండి. ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టక్కర్లొద్దు. చూడండి ఎంత బాగా కుదిరినాయో తాటిగారెలైతేని. అంతేనండి. సర్వ్ చేసుకోవడమే. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.